హాయ్ గైస్, మా కొబ్బరి తోటలోని ఇంటర్ క్రాఫ్ట్ కింద నిమ్మ మామిడి మొక్కలు నాటుకున్నాము. మామిడి మొక్కలు పెద్దవి అయిపోవడం వల్ల వెంటిలేషన్ సరిగ్గా రాక సరిగ్గా పూత రాలేదు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఈ మామిడి మొక్కల నుంచి మంచి దిగుబడి అయితే వచ్చింది. ఈ సంవత్సరం ఇంకా సరిగ్గా ఫ్లవరింగ్గా రాలేదు. మామిడి మొక్కలు అన్నిటికీ స్ప్రేయింగ్ చేస్తున్నాం ఈరోజు. మీలో ఎవరైనా ఇంటర్ క్రాఫ్ట్ వేయాలంటే కోకోనట్కే కోకో అయితే మంచి సూటబుల్ అవుతుంది. మేము మామిడి మొక్కలు ఎందుకు నాటుకున్నామో ఏంటో మాకు సరిగ్గా అర్థం కాలేదు. మామిడి చెట్లు ఇంత పెద్దవి అయిపోయిన తర్వాత మళ్ళీ చెట్లు తీయాలంటే ప్రాణం పోయినట్లు అవుతుంది. కాకపోతే తోటలో మొక్కలు ఇరుకుగా ఉండడం వల్ల కొన్ని మొక్కలు తీయడం అయితే తప్పదు. నెక్స్ట్ ఇయర్ అయితే తీస్తాం ఈ ఇయర్ క్రాఫ్ట్ తీసుకొని. మీలో ఎవరైనా మామిడి తోటలకి స్ప్రేయింగ్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ చేయొద్దు. ఇది వింటర్ సీజన్ కాబట్టి చెట్టు ఆకులకి ఇంకా మంచు పట్టుకొని ఉంటుంది. మంచు ఆరిన తర్వాత స్ప్రేయింగ్ చేయడం వల్ల ఆ మెడిసిన్ చెట్టు తీసుకుంటుంది బాగా. లేబర్ ఎర్లీగా వచ్చినా సరే మీరు మాత్రం 10 గంటల తర్వాత మాత్రమే స్ప్రేయింగ్ చేయండి. అప్పుడైతే ఎండ బాగా వస్తుంది. ఈ సంవత్సరం మామిడికాయలు క్రాఫ్ట్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ మామిడి చెట్లు చాలా వరకు తీసేస్తాము. కొన్ని మొక్కలు తీసిన తర్వాత అయినా మిగతా చెట్లు కాస్తాయో లేదో చూడాలి నెక్స్ట్ ఇయర్. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.